అయితే గ్రేటర్ హైదరాబాద్ లో నీటి కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. వాటర్ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. అధికారులు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ నీటి సరఫరా పూర్తిగా చేయలేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షపాతం తగ్గడంతో గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. బోర్లు ఎండిపోవడంతో వాటర్ ట్యాంకులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతున్నాయి అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో నీటి కష్టాలు మొదలైపోయాయి. సమ్మర్ రావడంతో పూర్తిగా కూడా నీటి ఎద్దరైతే కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే ఇప్పటికే వాటర్ ట్యాంకర్స్కి చూసుకున్నట్లయితే ఫుల్ డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది. అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ వాళ్ళు, భూగర్భ అంటే గ్రౌండ్ వాటర్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇప్పటికే సమన్వయంతో వర్క్ చేస్తున్నప్పటికీ సప్లై చేయలేక కొన్ని ఏరియాస్కి ఇంకా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే రాబోయే 2 నెలలు చూసుకున్నట్లయితే నిజంగా బెంగళూరు లాంటి కష్టాలు హైదరాబాద్కు వస్తాయా, భూగర్భ జలాలు ఎంత శాతంలో ఉన్నాయి, ఎంత డెప్త్లో ఉన్నాయి, అలాగే సర్ఫేస్ వాటర్ సంబంధించి ఎందుకు సప్లై చేయలేకపోతున్నారు, ఇవన్నీ కూడా నిన్న పూర్తిగా దానకిషోర్ అలాగే సిఎస్ మొత్తంగా కూడా మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంతరాయం లేకుండా వాటర్ సప్లై చేయాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నారు. కానీ దానికి సంబంధించి అధికారులు అన్ని చోట్ల ట్యాంకర్స్, ప్రైవేట్ ట్యాంకర్స్ని ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి అన్నారు. అలాగే ఓన్ ట్యాంకర్ ఉంటే హెచ్ఎండబ్ల్యూఎస్ దగ్గరకు వచ్చినట్లయితే వాటర్ ట్యాంకర్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ హైదరాబాద్కి సంబంధించి దాదాపుగా మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి 46 మండలాల పరిధిలో కావచ్చు, ఈ 3 జిల్లాల పరిధిలో గ్రౌండ్ లెవెల్స్ మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సో హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది, భూగర్భ జలాలకు సంబంధించి ఎలా ఉంది సార్? భూగర్భ జల శాఖ జిహెచ్ఎంసీ ఏరియాలో అప్ టు అవుటర్ ఓఆర్ఆర్ వరకు 57 పీజోమీటర్లు అంటే గ్రౌండ్ వాటర్ మానిటరింగ్ స్టేషన్స్. సో ఈ 57 పీజోమీటర్స్ ద్వారా గ్రౌండ్ వాటర్ మానిటరింగ్ని ఎవ్రీ మంత్ మేము కొలవడం జరుగుతుంది. సో దాని ద్వారా వచ్చే వివరాలను కంపైల్ చేసి దాని యొక్క వివరాలను అందరికీ అందుబాటులోకి తేవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే ఈ కుత్బులాపూర్, కూకట్పల్లి, తర్వాత ఈ మియాపూర్ ఏరియాస్, జీడిమెట్ల ఏరియాస్లో వాటర్ లెవెల్స్ చాలా డీప్గా ఉన్నాయి. ఎప్పుడో అవి అట్లాగే మేము గమనించడం జరుగుతుంది. 20 మీటర్స్ అబోవ్ అట్లా ఉన్నాయి. అట్లాగే వెస్ట్ సైడ్ కనుక చూసినట్లయితే ఎక్కడైతే మనం హై రైజ్ బిల్డింగ్స్ చూస్తున్నామో, ఎక్కువగా ఈ ఐటీ కారిడార్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వాటర్ లెవెల్స్ 15 to 20 మీటర్ల కిందకి మేము గమనించడం జరిగింది. సో వీటన్నిటి కారణం ఏంటంటే ఈ ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా మటుకు గ్రౌండ్ వాటర్ మీద ఈ రెసిడెన్షియల్ వాళ్ళు డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఒకేసారి వాటర్ అందరూ వాడేసరికి ఇంటర్ఫరెన్స్ ఆఫ్ వెల్స్ జరిగి నీళ్లు సరిగా రాకపోవడము అండ్ నీటి వాడకం ఎక్కువడంతో భూగర్భ జలాలు కిందికి పోవడం జరుగుతుంది. కాకపోతే ఇందులో మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భూగర్భ జలాలు మనము ఎవ్రీ ఇయర్ అంటే మనకి పడే ఈ సంవత్సరంలో పడే వర్షపాతంని మటుకే అవి యాన్యువల్ రిప్లెనిషబుల్ రీసోర్స్ అంటాము. సో అవి మనకి ఈ మనం జిహెచ్ఎంసీ ఏరియా చూసుకుంటే మొత్తము ఆ ప్రాంతం అంతా కఠిన శిలలు, అంటే భూమిలో కఠిన శిలలు ఫ్రాక్చర్స్లోనే మనకి ఈ భూగర్భ జలాలు ఏర్పడి ఉంటాయి. గత 4-5 సంవత్సరాలుగా చూసుకుంటే సాధారణ వర్షపాతం కంటే గరిష్ట వర్షపాతమే నమోదవుతూ ఉంది. మనం చూసుకున్నట్లయితే జంట జలాశయాల గేట్లు కూడా మనం ప్రతి సంవత్సరం కూడా ఎత్తుతూనే ఉన్నాం చూసుకున్నట్లయితే. కానీ సెకండ్ ఫేజ్లో పడాల్సినటువంటి వర్షాలు పడకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగిందంటారా, లేదంటే నిజంగానే ఈ హార్వెస్టింగ్ చేయడం వల్ల చేయకపోవడం వల్ల కానీ, లేదంటే ఇంకా ఫర్దర్గా ఉన్నాయా? ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింటే. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం ఒక ఎత్తు అయితే మనకి క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ కూడా ఈ మధ్య చాలా మనం గమనిస్తున్నాము. సో ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్లో ఏమవుతుందంటే మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో పడాల్సిన వర్షపాతము ఆ మంత్స్లో పడాల్సిన వర్షపాతం ఒకేసారి మనకి పడడంతో అది మనకి రన్ ఆఫ్గా వేస్ట్ అయ్యి భూమిలోకి వెనకకుండా పోతుంది. ఈ సంవత్సరం కనుక చూసినట్లయితే మనకి మ్యాక్సిమం ఈవెన్ దో మనం 6% మా రెయిన్ఫాల్ లెక్కల ప్రకారం చూసినట్లయితే 6% ఎక్సెస్ ఉన్నా కూడా మనకి పడ్డ వర్షం అంతా జూన్, జూలై, ఆగస్టులోనే ఒకేసారి పడింది. అది హెవీగా పడడంతో అది మనకి భూమిలో ఈ కాంక్రీటింగ్ చేయడం వలన ఇనికే ఛాన్స్ లేక బయటికి వెళ్ళిపోయింది. సో రెయిన్ఫాల్ మనం రిసీవ్ అయినా కూడా ఈ క్లైమాటిక్ చేంజ్ వలన పడే హై ఇంటెన్సిటీ రెయిన్ఫాల్ని
మూలంగా అది రీఛార్జ్ కాకుండా అయిపోయింది. సో రెయిన్ఫాల్ పడ్డా కూడా మనకి రీఛార్జ్ లేకుండా అయిపోయింది. సో ఇదొక ఎఫెక్ట్. ఎంత డెప్త్లో వాటర్ ఉంది సార్? ఎంత యావరేజ్ ఆన్ అండ్ యావరేజ్గా? ఆన్ అండ్ యావరేజ్గా రేంజెస్ చూస్తే కనుక మేము 0 to 5, 5 to 15 మీటర్స్, అట్లాగే 15 to 20, 20 more than 20గా క్లాసిఫై చేస్తాము. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా more than 20 మీటర్స్ చూసుకుంటే ఇవన్నీ ఏవైతే హై రైజ్ బిల్డింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ జనరల్గా ఆ లెవెల్స్ ఉన్నాయి. మిగతా దాంట్లో ఒక 50% ఏరియాలో 15 to 20 అండ్ 0 to 15 కొంచెం ఎక్కడైతే మంచి గ్రీనరీస్ కానీ ఓపెన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఉన్నాయి. సో జనరల్గా యావరేజ్గా తీసుకుంటే మీరు 15 to 20 మీటర్స్ అని మనం చెప్పొచ్చు. సో ప్రజలకు ఏం చెప్తారు సార్ ఈ సమ్మర్ సీజన్ నుంచి, కష్టాల నుంచి బయటపడాలన్నా లేదా భవిష్యత్తుకు సంబంధించి సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఉండాలన్నా ప్రజలకు ఏం చెప్తారు? సో ఎలా కాపాడుకోవాలంటారు భూగర్భ జలాలు? ప్రజలకి ఇంకా అదే, మనము ఉండే వాటిని ఆప్టిమైజ్ చేసి వాడుకోవాలి. మనము షవర్లు అలాంటివి ఎక్కువగా వాడొద్దు, దానివల్ల చాలా వేస్టేజ్ చేస్తాము. ఈవెన్ వాష్ బేసిన్లో మనము షేవింగ్ చేసుకుంటూ వదిలేస్తాము. ఇంకొకటి పర్టికులర్గా ప్రతి ఇంట్లో కూడా ఈ వాటర్ ఫిల్టర్స్ వచ్చేసాయి, యూబీ వాటర్ ఫిల్టర్స్ వచ్చాయి. జనరల్గా మీరు కనుక ఎవరైనా సరే గమనించవచ్చు, ఒక్క గ్లాస్ వాటర్ ఫిల్టర్ అవుతుందంటే ఆ వాటర్ 1 గ్లాస్ కావడానికి ఒక 3 గ్లాసుల వాటర్ని అది ప్రాసెస్ చేసి వదిలేస్తుంది. సో మనం ఏం చేస్తూ ఉంటాము, అలాంటి వాటర్ని డైరెక్ట్గా ఆ వేస్ట్ పైప్ సింక్లో పడేయడము లేకపోతే బయట వేస్ట్గా వదిలేయడం చేస్తాం. సో అలాంటి వాటర్ని మనము అంత కాస్ట్లీగా మనం కొనుక్కొని ఫిల్టర్ ద్వారా చేసిన వాటర్ మిగతా వాటర్ని వేస్ట్ చేయకుండా దానిని మనం గార్డెనింగ్కో ఇతర వాటికో వాడుకోవాలి. సో ఇట్లాంటి సేవింగ్ మెథడ్స్ మనం చాలా చేస్తే డెఫినెట్గా మనము అలాంటి కష్టాలు రాకుండా చూస్తాం. మనకి రూఫ్ నుండి వచ్చే వాటర్ని డైవర్ట్ చేస్తే డెఫినెట్గా మీ బోరు రీఛార్జ్ అవుతుంది. మనదే కాకుండా చుట్టుపక్కల కూడా భూగర్భ జలాలు పెరగడానికి డెఫినెట్గా దోహదపడుతుంది. సో ఇలాంటిది ప్రతి వాళ్ళు చేస్తే ఇది నాకే నీళ్ళు వచ్చి నాకేం ఉపయోగం వస్తాయి అందరికీ పోతాయి కదా అనుకోకూడదు. సో అందరూ సమిష్టిగా చేస్తే, అందరూ కనుక ఈ రీఛార్జ్ సిస్టమ్ చేస్తే డెఫినెట్గా భూగర్భ జలాలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీకు ఎంతో కొంత తోడ్పడతాయి మన అవసరాలకి. ప్రజలు కూడా గ్రౌండ్ వాటర్ కొంతమేర తగ్గుతున్న పరిస్థితి ఉంది కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా పెంపొందించుకునేందుకు ఈసారైనా కృషి చేయాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కొన్ని జోన్స్ లో చూసుకున్నట్లయితే డేంజర్ బేస్ మోస్తుంది. ముఖ్యంగా మల్కాజ్గిరి సంబంధించినటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపుగా 20 మీటర్స్ బిలోనే గ్రౌండ్ వాటర్ సంబంధించినటువంటి ఉన్నాయి. అలాగే వెస్ట్ పార్ట్ లో కూడా కొంత డెప్త్ లోపల ఉన్నాయి కాబట్టి సో ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే వాటర్ క్రైసిస్ ఉంటుంది. సో అక్కడ పాపులేషన్ కూడా అలానే ఉంటుంది. సో నీటి అవసరాలు కన్నా కూడా ఎక్కువ ఉన్న జనాలు. సో అక్కడ కొంత చూసుకున్నట్లయితే కొంత ఇబ్బంది మేర ఉంటుంది కాబట్టి సో సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే కొత్త బిల్డింగ్స్ కడుతున్నారో, కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ నీటికి సంబంధించినటువంటి ఇంకుడు గుంతలు కూడా తీయాలి. సో సమన్వయం చేసుకోవాలి. జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వాటర్ బోర్డు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే గ్రౌండ్ వాటర్ సంబంధించిన డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకొని మస్ట్గా కర్ణాటక రాష్ట్రంలో ఎలా అయితే ఫైన్స్ వేస్తున్నారో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా సమన్వయం చేసుకుంటూ ఇంకుడు మీద దృష్టి పెడితే, అలాగే ప్రజలకు కూడా వాళ్ళ భాగస్వామ్యం కూడా ఇందులో ఉంటే రాబోయే రోజుల్లో ఇలాంటి కష్టాలు తప్పవు అని చెప్పేసి, అంటే రావు అని చెప్పేసి కూడా మనకి రాకేష్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్కి సంబంధించి బెంగళూరు లాంటి కష్టాలు అయితే రావు, కానీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నీటి వినియోగం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటేనే కష్టాల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. Over to studio.